హాయ్ ఫ్రెండ్స్, నిన్న సంజన గారు ఇచ్చి పడేశారు. ఎవరెవరికి ఎంతెంత డోస్ ఇవ్వాలో అంత ఇచ్చేశారు. అసలు నిన్నంతా కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ అనమాట. ఆవిడని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తారా, లేకపోతే ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ లోపలికి పంపిస్తారా అనేది ఎవరికి ఐడియా లేదు. అసలు కంప్లీట్ ట్విస్ట్ మీద ట్విస్ట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేకుండా చేసేసారు. సో ఆవిడ్ని ఎలిమినేట్ చేస్తారనుకుంటే ఎలిమినేట్ చేయలేదు. పోనీ సీక్రెట్ రూమ్కి పంపుతారంటే సీక్రెట్ రూమ్కి పంపలేదు. సో ఆవిడని బయటకు పంపించినట్లు పంపించేసి మళ్ళీ పిలిచి స్టేజ్ మీదకి పిలిచి బిగ్ బాస్ మీకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పేసి అబ్బా అంతా కథంగం జరిగింది. చాలా చాలా కథంగం జరిగింది. సో కంప్లీట్గా డిఫరెంట్గా జరుగుతుంది. ఒక్కొక్క విధంగా జరుగుతుంది, ఒక్కొక్క విధంగాను. సో ఏంటంటే సంజన గారి విషయంలో ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలు అన్నీ అయినప్పటికీ కూడాను ఆవిడ కరెక్ట్గా మాట్లాడారు. మళ్ళీ భరణి గారి డబుల్ స్టాండర్డ్స్ అర్థమవుతుంది. భరణి గారు ఏంటి, ఒకసారేమో బయటకు పంపించడానికి ఓట్లు వేసేసి మళ్ళీ తర్వాత ఆవిడని సేవ్ చేయడం. ఏంటో అతను మరీ కంప్లీట్గా డబుల్ స్టాండర్డ్స్. సో భరణి అన్నయ్య కొద్దిగా ఫేక్ అనే ఫీలింగ్ వచ్చేసింది. సో 2 స్టాండర్డ్స్ ఉండేసరికి ఆయన నిజంగా ఆడియన్స్ని అసలు ఆయన మెప్పించడానికి, ఆడియన్స్ని గెలుచుకోవడానికి, ఆడియన్స్ యొక్క మన్ననలు పొందడానికి అతను చేస్తున్నాడు అలాగా అని అయితే చాలామందికి డౌట్ వచ్చింది. సో కొంచెం ఫేక్ ఏమో, ఆయన కొద్దిగా ఆడుతున్నాడు, ఆయన కొంచెం సో డబుల్ స్టాండర్డ్స్లో వెళ్తున్నాడు అనే ఫీల్ అయితే వచ్చింది. సంజన గారు అయితే నిజంగా గట్టిగా ఇచ్చేసింది. ఈ రాముకి ఇచ్చింది, అందరికీ చాలా వచ్చింది. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే రీతు గారు అసలు హెయిర్ కట్ చేసుకున్నారు. రీతు గారు హెయిర్ కట్ చేసుకోవడమే కాకుండా ఏడ్చింది. సో కొంచెం ఇది అనిపించినా కానీ కొంచెం అది ట్విస్ట్ అనమాట. అది కంప్లీట్గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు గారు అసలు హెయిర్ కట్ చేసుకుంటారని చెప్పేసి. సో ఎలాగో ఇమాన్యుల్ అయితే ఖచ్చితంగా క్యాప్టెన్ వదులుకోవడానికి రెడీగా ఉంటాడు. సో ఇంకోటి ఏంటంటే భరణి గారు అలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీతు గారు హెయిర్ కట్ చేసుకున్నారు. రీతు గారు హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరిని అనమాట అందరితో అడిగారు, మీరు బయటికి సంజన గారిని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. ఆ సాక్రిఫైసెస్ చేస్తే డెఫినెట్గా, అంటే అంతకుముందు సాక్రిఫైస్ అయినా వర్డ్ వచ్చింది కాబట్టి మీరు సాక్రిఫైస్ చేస్తే సంజన గారు లోపలికి వస్తారని చెప్పేసి అందరితోనే అడిగారు. సో అందరితో అడిగితే సుమన్ గారితో అడిగారు. సుమన్ గారితో మీరేమన్నా సో సిగరెట్లు తాగడం ఆపేస్తే, మీరు అంటే బిగ్ బాస్లో ఉన్నన్నాళ్ళు సిగరెట్లు తాగడం ఆపేస్తే ఖచ్చితంగా సంజన గారు లోపలికి వస్తున్నారు. సో నేను అవ్వాలి సార్, నేను మానలేదని చెప్పేసి సుమన్ గారు తెగేసి చెప్పేశారు. అలాగే శ్రీజ గారితో కూడా అడిగారు. శ్రీజ గారితో మీరు వీకెండ్ వరకు బట్టలు లేకుండా సో త్యాగం చేస్తే ఖచ్చితంగా వస్తారని చెప్పేసి చెప్పారు. సో ఆవిడ ఒత్తిడి నేను అవ్వదని చెప్పేశారు. సో ఈ తర్వాత తనూజ గారిని అడిగితే తనూజ గారు కాఫీ పౌడర్ను మీరు అసలు కాఫీ తాకుండా ఉండాలంటే ఓకే అని చెప్పారు. చాలామంది పాపం ఓకే చేశారు. ఎందుకంటే ఇమ్మాన్యుల్ తన క్యాప్టెన్నే త్యాగం చేశాడంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా సో ఇమ్మాన్యుల్కి అంత ఇంపార్టెంట్ అంటే ఇమ్మాన్యుల్కి మళ్ళీ ఆపోజిట్గా వెళ్తే మళ్ళీ వీళ్ళకి ఓట్లు తగ్గుతాయని చెప్పేసి బ్యాలెన్స్ చేయడం కోసం వాళ్ళు ఓకే అన్నారేమో అనే ఫీల్ అయితే నాకు అయితే వచ్చింది ఖచ్చితంగా. సో అదే జరిగింది. సో మొత్తానికి అందరూ కూడా నటిస్తున్నారు అని చెప్పారు. నటిస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ విషయంలో చాలా చెప్పుకోవాలి. మాస్క్ మ్యాన్ ఏంటంటే మీరంతా నటిస్తున్నారు, ఎంత నటిస్తారో నటించండి. సో సుమన్ గారును మాస్క్ మ్యాన్ మాట్లాడుకుంటున్నారు అనమాట. మీరంతా నటిస్తున్నారు, ఎంత వరకు నటిస్తారో నటించండి, మీ మాస్క్లు ఎంతవరకు ఉంటాయని చెప్పేసి మాట్లాడాడు. కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా హరీష్ గారి వైపు వెళ్ళారు. సో కొంతమంది జనాలు అయితే పుల్ చేశాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కొంచెం స్టాండ్ తీసుకున్నాడు, పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. సంజన గారికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరూ కూడా హరీష్ గారి వైపు వెళ్తారు. ఎందుకంటే హరీష్ గారు పాయింట్ అనేది ప్రాపర్గా పెడుతున్నాడు. సంజన గారికి కరెక్ట్ టైంలో మీరు నాకు బట్టలు అంటే ఒకే డ్రెస్ వేసుకొని నువ్వు వీక్ మొత్తం అలాగే వండి పెడతానని చెప్పేసి మేము అంటున్నారు. సో నాకు బట్టలు రాలేదు, నాకు అందుకని చెప్పేసి ఒక 2 days అలాగా నేను క్లీనింగ్ చేసుకొని ఉన్నాను. అందరూ కూడా ఎవరు కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీ దగ్గర పోయి ఎందుకు అబ్జెక్ట్ చేస్తారని చెప్పేసి పాయింట్ పర్ఫెక్ట్గా మాట్లాడాడు. సో అందుకని చెప్పేసి మీరు ఎందుకు వీళ్ళంతా స్టాండ్ తీసుకోలేదు నాకు అని చెప్పేసి అంటున్నాడు. సో నాగార్జున గారు అయితే అలా స్టాండ్ తీసుకునే విధంగా మీరు ఉండాలి, అలా ఉండలేదు కాబట్టి వాళ్ళ స్టాండ్ తీసుకోవడం అని చెప్పేసి చెప్పాడు. సో మొత్తానికి సో మాస్క్ మ్యాన్కి కొద్దిగా సెట్ ఆఫ్ ఆడియన్స్ని మాత్రం పుల్ చేయడం జరుగుతుంది. సో మాస్క్ మ్యాన్ బిహేవియర్ ఎలా ఉన్నప్పటికీ కూడా మాస్క్ మ్యాన్ వైపు తిరిగే జనాలు కూడా ఉన్నారు. సో రీతు కూడా ఒక పాజిటివ్ ఎపిసోడ్, మొత్తానికి రీతుకు ఒక పాజిటివ్ ఎపిసోడ్ పడింది. ఎందుకంటే సంజన గారికి స్టాండ్ తీసుకోవడం వల్ల సంజన గారికి స్టాండ్ తీసుకున్న ఇమ్మాన్యుల్ ఓట్స్, అలాగే తనూజ గారు ఓట్స్, భరణి గారు ఓట్స్, సంజన గారు ఓట్స్ కూడా రీతు గారికి పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా పాజిటివ్గా వాళ్ళు నామినేషన్ లేనప్పుడు వాళ్ళ ఓట్స్ ఈవిడికి పడే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి రీతుకు ఒక పాజిటివ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా పడింది. సో డేమాన్ పవన్ ఎవరు కూడా ఓకే చేయలేదు. బట్ కొంతమంది ఎవరైతే ఓకే అంటే ఈ గ్యాంగ్లో ఉన్న వాళ్ళంతా కూడా అంటే ఇమ్మాన్యుల్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళంతా ఇమ్మాన్యుల్, భరణి గారు, అలాగే తనూజ గారు, ఆ తర్వాత ఈవిడ రీతు గారు ఓకే చెయ్యరు అనుకున్నా. బట్ కాకపోతే రీతు గారు ఒప్పుకోవడం అనేది నిజంగా ట్విస్ట్ అది. ఎందుకంటే నాకు భోజనం గొర్రె ముద్దలు తినిపించారు కదా, అందుకని చెప్పేసి
దానికోసం నేను కట్ చేసుకుని చెప్పేసి రీతు ఏడ్చింది, మరీ చిన్నపిల్లలాగా ఏడ్చింది. అది సో కొంతమంది అంటున్నారు అసలు కళ్ళలో నీళ్ళు లేకుండా ఏడవడం రీతు గారికి సొంతం అని చెప్పేసి. బడానికి అది హెయిర్ కట్ కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఒక కమిట్మెంట్ అని చెప్పాలి. మొత్తానికి సంజన గారు అయితే మళ్ళీ లోపలికి వెళ్ళారు. సో డిఫరెంట్ అంతే కొత్తగా జరుగుతుంది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి ఖచ్చితంగా ఆపోజిట్గా జరుగుతుంది. కంప్లీట్గా డిఫరెంట్గా జరుగుతుంది. కొంత ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రివ్యూవర్స్ కూడాను సో రివ్యూవర్స్ అంచనాలు దాటి చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈసారి మాత్రం ఖచ్చితంగా మంచిగా, ఎందుకంటే బ్యాటరీ టాస్క్ మొన్న ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది. అసలు ఎవరు సరిగా ఆడలేదు. అందుకని చెప్పేసి ఆ బ్యాటరీ టాస్క్ పోయినందువల్ల ఆ బ్యాటరీ టాస్క్ని లేపడం కోసం అని చెప్పేసి వీళ్ళు అదే బ్యాటరీ టాస్క్ ఏదైతే పర్సెంటేజ్ పోయిందో ఆ బ్యాటరీ టాస్క్ని ఆ రేటింగ్ ఏదైతే ఉందో ఆ రేటింగ్ని మళ్ళీ తీసుకురావడం కోసము, అప్పుడు బ్యాటరీ టాస్క్ ఫెయిల్ అయింది దానికి ఆపోజిట్గా అదే బ్యాటరీ టాస్క్ మళ్ళీ అప్పుడు పోయిందంటే అప్పుడు ఇది ఏదైతే అది ఆ టాస్క్ ఫెయిల్ అయింది కదా. సో ఆ టాస్క్ ఫెయిల్ అయింది కాబట్టి దానికి మళ్ళీ ఒక ఈక్వల్గా ఉండడానికి ట్విస్ట్ మీద ట్విస్ట్ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి సో అందుకని చేశారనిపించింది నాకు. మళ్ళీ ఏదైతే బ్యాటరీ టాస్క్ పోయిందో అదే బ్యాటరీ టాస్క్ ఒకరు మీరు ఇది ట్యాగ్ చేస్తే 25%, ఇంకొకరు ట్యాగ్ చేస్తే 50%. అలాగా సో టోటల్ 50% వచ్చేసి ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్సీని సాక్రిఫైస్ చేయడము, తర్వాత భరణి గారు ఇవ్వడము. భరణి గారు అతని దగ్గర ఒక డబ్బా ఉంది, ఆ డబ్బా బిగ్ బాస్కి ఇచ్చేసేస్తే 25% పెరగడము. సో అలాగా ప్రతి ఒక్కరికి అలా 25% పెంచేసి చివరికి బ్యాటరీ 100% వస్తే రాగానే సో సంజన గారు అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. సంజన గారు లోపలికి వెళ్ళగానే సో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒక్కొక్కరికి మళ్ళీ ఇచ్చుకుంటా పోయాడు నాగార్జున గారు. సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ అయితే కంప్లీట్ ట్విస్ట్లు అని చెప్పుకోవాలి. అది సీక్రెట్ రూమా లేకపోతే బయటకు పంపిస్తారా లేకపోతే హౌస్లోకి పంపిస్తారా ఎవరికి తెలియదు, అసలు ఐడియానే లేదు. కంప్లీట్ ట్విస్ట్. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈసారి మాత్రం ఏదైతే లీక్లు ఉంటాయి కదా ఎవరు ఎలిమినేట్ అని చెప్పేసి అవి మాత్రం చెప్పట్లేదు. సో చెప్పిన సోర్సెస్ ప్రకారం ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నాకు ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ ఉంది. సో అదండి మొత్తానికి ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయ్యారని ఉంది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏదైతే సోర్సెస్ ఉన్నాయో వాటిని కూడా తారుమారు చేస్తున్నారు. సో కంప్లీట్గా డిఫరెంట్గా జరుగుతుంది ఈసారి ఎపిసోడ్ మాత్రం. ఈ ఎపిసోడ్లో ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్తోనే గేమ్ ఆడిపించడము, ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఆపోజిట్గా జరగడం అనేది జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్. సో నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు సంజన గారు మాట్లాడింది కొన్ని పాయింట్స్ చాలా కరెక్ట్గా మాట్లాడారు. మీకు ఎంతమంది కనిపించింది కరెక్ట్గా మాట్లాడిందని చెప్పేసి. అదేవిధంగా మాస్క్ మ్యాన్ కూడా చాలా బాగా మాట్లాడాడు. సో మాస్క్ మ్యాన్ చెప్పింది కరెక్ట్ అని మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే సంజన గారి ఆర్గ్యుమెంట్లో సో కొన్నిటి వరకు మాస్క్ మ్యాన్కి ఆపోజిట్గా వెళ్ళిన ఎవరైనా ఉన్నారు, ఎవరైతే మాస్క్ మ్యాన్కి ఆపోజిట్గా వెళ్ళారు అంటే సంజన గారికి ఆపోజిట్గా వెళ్ళారు కాబట్టి సంజన గారికి ఆపోజిట్గా వెళ్ళిన మాస్క్ మ్యాన్కి సంజన గారు అంటే అసలు నచ్చని వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ మ్యాన్కి ఖచ్చితంగా వస్తారు. సో సంజన గారికి ఆపోజిట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్క్ మ్యాన్కి ఓట్స్ వేస్తారు. సో ఆ విధంగా సో ఓట్స్ అయితే కొంచెం చీలుతున్నాయి. హరీష్ గారికి కూడా కొంచెం పాజిటివిటీ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి, పాజిటివిటీ వస్తుంది. సో చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అది ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రివ్యూ అయితే చాలా బాగా వచ్చింది. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.